హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ లైఫ్ వెల్. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? ఇంకా ఈరోజు అయితే సరదాగా అలాగా కాసేపు బయట అయితే కూర్చున్నాము. ఇంకా చల్ల గాలి వీస్తూ ఉండింది. ఇంకా ఈ చల్లని వెదర్కి నాకేమో వేడివేడిగా హాట్గా కారంగా ఏదో ఒకటి తినాలి అని అయితే అనిపించింది. ఇంకా సరే కదా, ఏదో ఒకటి చేసుకుందాము వేడివేడిగా. ఇంకా హాట్గా అంటే నాకు మెయిన్గా ఇష్టమయ్యేది ఏంటి అంటే నాన్ వెజ్ అండి. సో నాన్ వెజ్లో బిర్యానీ కానీ చికెన్ కర్రీ కానీ అలా చేసుకుందాం అనుకున్నాను. కానీ ఇంకా ఇప్పుడు న్యూస్లో ఏంటి అంటే ఇంకా ఫుల్గా వైరల్ అయిపోతుంది కదండి. సో బర్డ్ ఫ్లూ ఉంది 2 తెలుగు రాష్ట్రాల్లో. సో నాన్ వెజ్ బంద్ చేయండి, సో కొన్ని రోజుల వరకు నాన్ వెజ్ తీసుకోకండి అని చెప్పేసి న్యూస్లో అయితే చాలా రకాలుగా చూపిస్తున్నారు కదండి. సో ఇంకా ఏంటి మెయిన్గా ఏంటంటే యూట్యూబ్ ఓపెన్ చేసినా అదే, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా అదే. సరే కాసేపు న్యూస్ చూద్దాము అని అన్నా కూడా న్యూస్ ఛానల్లో కూడా ఈ బర్డ్ ఫ్లూనే చూపిస్తున్నారండి. సరే ఇంతగా ఎఫెక్టివ్ ఉంది, సో మన హెల్త్ని మనమే కాపాడుకోవాలి అని చెప్పేసి ఇంకా సరే వద్దు అని చెప్పేసి కాంప్రమైజ్ అయితే అయిపోయాను. ఇంకా సరే దానికి నెక్స్ట్ ఏం చేసుకున్నాము, చికెన్ అయితే వద్దు. సో మనకి హాట్గా తినాలి అని అనిపించిందని చెప్తున్నా కదా. సరే ఇంక ఇంట్లో ఎలాగో మష్రూమ్స్ ఉన్నాయి అని చెప్పేసి ఇలాగ మష్రూమ్ బిర్యానీ అయితే చేసేసుకుందామని చెప్పేసి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా ముందుగా ఏంటి అని అంటే ఇంకా బియ్యం, నాకు కావాల్సినంత బియ్యం అయితే కడిగేసుకొని పెట్టేసుకున్నాను. ఇంకా ఇంకొక స్టవ్ అయితే వెలిగించుకొని దానిపైన వాటర్ పెట్టేసి బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసేసాను. అందులోనే కొద్దిగా ఆయిల్ కూడా వేసాను. ఆయిల్ వేసుకుంటే మనకి రైస్ అనేది పొడిగా వస్తుంది. ఇంకా ఇటు సైడ్ అయితే మన బిర్యానీకి అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ అయితే మనం బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నాం కదా. సో ఇంకా మందపాటి గిన్నెనైతే పెట్టేసి అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి పోపు దినుసులు, ఒక ఆనియన్ అయితే వేసేసి దాంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను. ఇవి రెండు ఒక 50% కుక్ అయిన తర్వాత ఒక 4 లవంగాలు, బిర్యానీ ఆకు, అలాగే 4 పచ్చిమిర్చి చీలికలు కూడా చేసి దీంట్లోనే వేసేసాను. ఎందుకంటే అక్కడక్కడ మిర్చి స్పైస్ తగిలితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా. ఇంకా ఇవి కుక్ అయిన తర్వాత ఒక 2 టమాటాలను అయితే వేసేసి అలాగ ఒకసారి కలిపేసి మూతనైతే పెట్టేశాను. ఇంకా అంతలోపు ఇక్కడ వాటర్ అయితే బాగా తెల్లుతున్నాయి. ఇంకా ఈ టైంలో మనం రైస్ వేసుకోవడం అలవాటే కదా. సో ఇంకా నానబెట్టుకున్న రైస్ని అయితే ఇలాగ వేసుకుంటున్నాను. ఇంకా మెయిన్గా బిర్యానీకి ఏంటి అని అంటే రైస్ చేసుకునేటప్పుడు ఒక 15 to 20 మినిట్స్ ముందర రైస్ని అయితే నానబెట్టుకుంటాం కదండి. సో అలాగే నేను కూడా నానబెట్టుకొని ఇక్కడ పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఇక్కడ టమాటో అండ్ ఆనియన్ కూడా బాగా కుక్ అయ్యాయి. ఇంకా ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని అయితే ఇలాగ వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా అంత మనకి పోపు, ఆనియన్, టమాటో మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలాగైతే కలిపేసుకున్నాను. ఇంకా ఇందులోనే టేస్ట్కి సరిపడినంత సాల్టు, అలాగే పసుపు, ఇంకా మనకి స్పైస్ లెవెల్స్ అంటే ఇంకా ముందే ఎక్కువ కావాలి కదా. ఇంకా అందులోనూ మనం స్పైస్ ఇష్టపడే వాళ్ళము, ఇంకా బిర్యానీ, సో దాంట్లో స్పైస్ ఉండకపోతే ఎలా. సో కొద్దిగా స్పైస్ ఎక్కువనే వేసేసాను. ఇంకా మొత్తం ఇలాగ వేసేసి బాగా అయితే కలిపేసుకోవాలి. నార్మల్గా బిర్యానీ చేసినప్పుడు ఏంటి అని అంటే మనం నాన్ వెజ్ది చికెన్ బిర్యానీ ఎలా చేస్తామో దమ్ చేసి అలాగైతే చేస్తారు ఈ మష్రూమ్ బిర్యానీని. కానీ నాకైతే అలాగ ఎక్కువ ఇష్టం ఉండదండి. సో నార్మల్గా మనం ఎలాగైతే స్పైసీగా చేసేసుకుంటామో సో ఈ వేలో చేసుకోవడమే నాకైతే ఇష్టము. సో దమ్ చేసి చేయడం అంటే నాకు మష్రూమ్ బిర్యానీ అంతగా ఇష్టపడను. ఇంకా అలా మధ్యలోనే ఇలాగ కొద్దిగా చికెన్ మసాలాని కూడా వేసేసాను. ఇంకా మొత్తం మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనం దమ్ చేసుకునేటప్పుడు మెయిన్గా పెరుగుని ఎక్కువగా యూస్ చేస్తుంటాం కదా. సో ఇక్కడ కూడా నేను మష్రూమ్లో పెరుగుని యూస్ చేస్తున్నాను, కానీ దమ్ చేసుకోవట్లేదండి, ఇక్కడ డైరెక్ట్గానే వేసేస్తున్నాను. సో ఇక్కడ కుక్ చేసుకోవడం వల్ల ఏంటి అని అంటే మనకి చికెన్ బిర్యానీ అంటే కొంచెం స్పైస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, అలాగే ముక్కలు ఉంటాయి కదా. ఇంకా ఇక్కడ ఏంటంటే వెజ్ రెసిపీ అలాగే మష్రూమ్ బిర్యానీ కాబట్టి సో కొంచెం ముక్కలు చిన్నగా ఉంటాయి, రైస్కి స్పైస్ లెవెల్ తక్కువ ఉంటుంది అని చెప్పేసి దమ్ చేసుకోవడం కంటే ఇలాగ మధ్యలో వేసుకున్నాం అనుకోండి పెరుగు, సో ఆ పెరుగు గ్రేవీకి మన రైస్ కన్సిస్టెన్సీకి మొత్తం పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. స్పైస్ కూడా రైస్కి మొత్తం పట్టేస్తుంది, అలాగే ఉప్పు కారం అన్నీ కూడా
రైస్లో బాగా సెట్ అవుతాయి. ఇంకా ఇక్కడ చూడండి మన రైస్ కూడా ఒక 50% అయితే కుక్ అయిపోయింది. ఇంకా 50% ఉన్నప్పుడే మనం బిర్యానీకి దమ్ చేసేసుకుంటాం కదండి. సో ఇంకా ఇక్కడ మన మష్రూమ్ కర్రీ లాగా కూడా రెడీ అయిపోయింది. సో ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇంకా పైన కొత్తిమీర కరివేపాకు వేసేసి మొత్తం ఒక్కసారి అయితే అలాగ కలియబెడుతున్నాను. ఇంకా ఆ తర్వాత కుక్ అయిన రైస్ని మొత్తం ఇలాగ తీసుకొని లేయర్స్గా వేసుకుంటున్నాను. ఇంకా ఇలాగే ఎందుకు చేసుకోవాలి, డైరెక్ట్గా కర్రీ రైస్ లాగా కూడా తినొచ్చు కదా. సో దేని టేస్ట్ దానిదే కదండి. సో బిర్యానీనే, కర్రీ రైసే కదా. సో ఇలాగ చేయండి. మీరు మష్రూమ్ బిర్యానీ మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటారు. ఇంకా ఎప్పుడు చేసుకున్నా కూడా మష్రూమ్స్ ఇలాగే బిర్యానీ టైపే చేసుకుంటారు. కర్రీని అయితే ఎక్కువగా ఇష్టపడరు. ఇది మాత్రం గ్యారంటీగా చెప్తాను. మీ పిల్లలు కనుక ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఈ బిర్యానీ చేసేటప్పుడు అయితే ఇంకా మొత్తం లేయర్గా వేసేసాను కదా. ఇంకా పైన కొత్తిమీర కరివేపాకు వేసేసాను. ఆ తర్వాత ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసేసాను. ఇంకా సరే పెద్ద ఫ్లేమ్ మీద పెట్టాను కదా, సిమ్లో పెట్టేసుకోవచ్చు. ఇంకా మా ఇంట్లో ఉన్నదైతే హై ఫ్లేమ్లో ఒకటి వస్తుంది, సో లో ఫ్లేమ్లో ఒకటి వస్తుంది అనమాట. సో అందుకోసం ఇక్కడ బర్నర్స్ని అయితే చేంజ్ చేసేసాను. ఇంకా ఫైనల్గా ఒక 15 minutes దమ్ చేసుకుంటే కనుక మన మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా చూడండి, అస్సలు చూస్తుంటేనే ఆ స్మెల్కి అరోమాకి నాకైతే ఎప్పుడెప్పుడు తినేయాలా అని అనిపిస్తుంది. ఇంకా ఈ వీడియో కంటే ముందు టేస్ట్ చేయాలి అని అయితే అనిపిస్తుంది. సో మీరు కూడా చూడండి, ఇలాగే ట్రై చేయండి, మళ్ళీ కూడా మీరు చేసుకుంటారు, ఇది మాత్రం గ్యారంటీ. ఇంకా ఇక్కడ మష్రూమ్ మనం గ్రేవీగా ఉంచాం కదా, సో రైస్కి మొత్తానికి పట్టేసింది. స్పైస్ లెవెల్ కూడా పర్ఫెక్ట్గా ప్రతి ఒక్క మెతుక్కు అయితే ఆ స్పైస్ లెవెల్ పట్టేసుకుంది. ఇంకా ఈ స్పైసీనెస్ని చూసేసి మావాడు కూడా వచ్చేసాడు అమ్మమ్మ అనుకుంటూ. ఇంకా ఫస్ట్ వాడికే పెట్టాలి అంటే సరే కదా అని చెప్పేసి ఫస్ట్ వాడికే పెట్టి ఇలాగైతే తినిపిస్తున్నాను. ఇంకా వాడు ఏంటి అని అంటే ఇంకా నచ్చింది అని అంటే ఎవరేం చెప్పినా వినడండి, తింటాడు. ఇంకా మెయిన్గా ఏంటి అంటే వాడికి నిమ్మకాయ అంటే చాలా ఇష్టం అండి. కనిపిస్తే చాలు ఉత్తిదే తినేస్తాడు. ఇంకా అందులోనూ ఇక్కడ రైస్లో కలిపి పెడుతుంటే ఇంకా చాలా ఇష్టంగా తిన్నాడండి మా వాడైతే. ఇంకొకటి ఏంటి అంటే మా వాడు కూడా కొంచెం స్పైస్ బాగానే తింటాడండి. సో మేము తినే దాంట్లోనే వాడు కూడా తింటున్నాడు. ఇక్కడ అందరికీ మా వాడైతే రిక్వెస్ట్ చేస్తున్నాడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అని చెప్పి. ఇంకా ఇది అండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసేసుకోండి. అలాగే మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.